హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే వేములవాడకి వచ్చినాం. ఏది చిన్న చిన్న ఫ్రాంకులు చేస్తూ ఉంటాడు ఇట్లా. నేనే బంగారు కమ్మలు కానీ గోల్డ్ కలర్ ఎవి కనబడితే బంగారం అనుకుని అప్పు పడుతుంది. గింతేనయ్యా అటు లోపలికి ఉండదా? ఫస్ట్ అడిగి ఏడ తీసుకుంటావు? ఏడా ఎద్దులేవి ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఎద్దులేవి ఏడు ఉంటాయి కదా లోపల. అయితే మొక్కుకున్నాం. ఇక మేము పోతున్నాం. ఎట్టంటే ఇటు ఏది లేదు, బ్లాక్ అయిపోయింది. వెనకాలకి వెళ్ళాలి, రిటర్న్ పోవాలి. రిటర్న్ అంతే, ఏం లేదు. ఇక ఎగ్జిట్ ఎట్లా అవ్వాలని చూస్తున్నాం. ఎన్నుండి ఎగ్జిట్ ఉందో లేదో కూడా తెలియదు. ఎగ్జిట్ లేకపోతే చెంప వాళ్ళకు కొడదా అని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్. అమ్మ మమ్మీ డాడీ వేస్ట్ ఫెల్లో. చూడండి ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ భయపెట్టిస్తాడు. ఫైనల్లీ దేవునికి అయితే మొక్కుకున్నాం. ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుండి ఇటు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుండు. ఫైనల్గా అయితే మేము బయటకు వచ్చేసినాం. ఇక్కడ టెంపుల్లో విజిట్ చూసేసుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళాలి. అక్కడ ఏమంటారు, కోడని కట్టేయాలన్నమాట. దానికోసం వెళ్తున్నాం. బాయ్. బయటకైతే వచ్చేసినాం. ఇదంతా వేములవాడ గ్రౌండ్. టెంపుల్కి ఎట్లా పోవాలి తెలియక ఇట్లా తీసుకొస్తుంది. ఏం అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడు బండి తెమ్మంటేదేలే. ఎడిటింగ్ చేద్దాం. ఫైనల్గా ఇది వచ్చిన ఇదో కాదో మరి ఇది తెలియదు. తీసుకొస్తాండు, కావాలని నడిపిస్తుండు. ఇంకా రివెంజ్ ఇంటికి అయినాక నేను కూడా తీర్చుకుంటా. ఫైనల్లీ ఎంట్రీ ఎటో తెలిసింది. కొబ్బరికాయ కూడా తీసుకున్నాం. ఇంకా వెళ్తున్నాం. ఇప్పుడు పుట్టలు కూడా ఉన్నాయి. మస్తు డిఫరెంట్గా మారిపోయింది. ఒకప్పుడు గుర్తు లేకుండే. క్యూ పద్ధతిలో వెళ్ళాలంట. ఫైనల్లీ స్టెప్స్ ఎక్కిస్తున్నాం.
ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు అని పెట్టిర్రు. మాకైతే కొబ్బరికాయ ప్లాస్టిక్ కవర్లనే ఇచ్చిర్రు. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు అని పెట్టిర్రు, మనకి ప్లాస్టిక్ కవర్లే ఇచ్చిర్రు కదా. ఫైనల్లీ ఇది టెంపుల్ లుక్ చూడండి. టికెట్ తీసుకురాకు, కింద పడిపోతాం కావచ్చు అని భయం వేస్తుంది. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. కొబ్బరికాయ కొట్టినాం. రానంటే రానన్నాడు, వచ్చిండు, వచ్చి పెట్టుకుండు. కోడెకిచ్చిన లడ్డు తిన్నాడు ఫ్రెండ్స్.